ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంటకం దాగి ఉందో చూసేద్దామా. ఈ రోజు వచ్చిన కూరగాయ మరి చూడ్డానికి ఎలా ఉంటుందో చెప్పేస్తే దాన్ని మీరు ఇట్టే ఊహించేస్తారు. మరి పావులా ఉంటుంది. దాని పేరు ఇంగ్లీష్లో స్నేక్ గాడ్ అంటారు. ఇది అమెరికాలో మాకు రెస్టారెంట్ ఒకటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్, వాళ్ళ రెస్టారెంట్ బయట బోల్డ్ అన్ని పొట్లకాయలు ఆ సీజన్ వచ్చినప్పుడు చక్కగా వేస్తారు, బోల్డ్ అని పొట్లకాయలు. సో మరి అది దేనికి వాడతారో, వాళ్ళు వంటల్లో వాడతారో నాకు తెలియదు, కానీ ఆ రెస్టారెంట్ చూసినప్పుడు భలే చక్కగా అనిపించేది. ఈ రెస్టారెంట్ లోపల అన్ని పొట్లకాయలు వేలాట్లు. సో మరి ఈరోజు మీకోసం పొట్లకాయలతోటి మంచి చిత్రాన్నం. ఎందుకంటే మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ ఏదైతే రైస్ ఉందో దాంతో మనం రకరకాల చిత్రాన్నాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా దాంట్లో పొడి పొడిగా వచ్చేది. అంతేకాకుండా ముందు ఒకరోజు చక్కగా ఒక స్వీట్ కూడా మనం తయారు చేసుకుందాం. మరి ఈరోజు అయితే పొట్లకాయ రుచి అద్భుతంగా రావాలి అంటే మనందరికీ పాలు వేసుకుంటాం. మరి ఆ పాలు కూడా వేసి ఒక మంచి చిత్రాన్నం ఎలా చేయాలో చూసేద్దామా. రకరకాల రుచికరమైన పులావుల్లా ఇలాంటి చిత్రాన్నాలు చేసుకున్నప్పుడు మనం ఆ వాడే రైస్ కరెక్ట్గా ఉంటే మనకి ఆ చిత్రాన్నం చక్కగా పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. తినేవాళ్ళు కూడా చక్కగా వడ్డించడానికి బాగుంటుంది, తింటే రుచి బాగుంటుంది. సో మరి నేను ఈరోజు మాట్లాడుతుంది మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ వాళ్ళ కర్నూల్ సోనా రైస్. ఈ రైస్ చూస్తే మంచి కలరు, ఎక్కువగా పాలిష్ కాకుండా దీంట్లో పౌష్టిక విలువలన్నీ ఇందులో ఉండేలా చూసుకున్న రైస్. మరి ఏజ్ చేయబడ్డ రైస్ కూడా, అంటే మీరు ఈ రైస్ని ఎలా చేసినా చక్కగా పువ్వుల్లా పలుకుల్లా వచ్చేస్తుంది. ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు తీసుకొని ఆ రైస్ని ఒక 10 నిమిషాలు జస్ట్ కడిగేసి నానబెట్టుకున్నాను. ఇంకా పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ నీళ్లు తీసేసి ఇందులో వేసి ఉడికించుకున్న తర్వాత మీరే చూస్తారు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. ఈ రైస్ని మనం చక్కగా స్వీట్ రైస్లు, మనం జర్దా రైస్ అని అన్నీ చేస్తాం కదా, అలాంటి వాటిల్లో కూడా మనం ఈ రైస్ వాడుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ బియ్యాన్ని ఇందులో వేస్తాను. అయితే ఎప్పుడైనా కానీ ఒక్కసారి వేడి నీళ్ళల్లో వేసి కుక్ చేసుకుంటే బాగుంటుంది. సో నీళ్లు వేడి అయిన తర్వాత మన రైస్ వేసుకొని ఒక్కసారి కలిపేసిన తర్వాత మళ్ళీ దీన్ని కలపాల్సిన అవసరం పడదు. మూత పెట్టేసి మనం ఒక్కసారి ఉడికొచ్చిన తర్వాత కొంచెం మంట తగ్గించేసి కుక్ చేసుకుందాం. అది యువతల పక్కకి మార్చేసుకొని ఇక్కడ మన పొట్లకాయతో ఆ చిత్రాన్నానికి కావాల్సిన అవన్నీ వేసుకొని స్టార్ట్ చేద్దాం. రైస్ ఇక్కడ చక్కగా కుక్ అవుతుంది. సో మరి ఈరోజు పొట్లకాయతోటి మనం చేసుకునే ఈ చిత్రాన్నంలో మరి ఈ పొట్లకాయ చూడండి, మనం పొట్లకాయ పైన పొట్టు తీయవలసింది ఏముండదు. ఇలా కొంచెం తెల్లగా ఉన్నదాన్ని చాకుతోటి ఇలా అంటే ఏదో పేపర్ ఉడొచ్చినట్టు లైట్గా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం సన్నగా ఇలా కట్ చేసుకుందాం. గింజలు కూడా ఒకవేళ పొట్లకాయ ముదురుగా ఉంటే గింజలు తీయండి, లేకపోతే ఏం తీయాల్సిన అవసరం కూడా ఉండదు. పర్ఫెక్ట్గా కట్ చేసేసుకొని మనం చేసుకునే ఈ చిత్రాన్నానికి ఈ పొట్లకాయ వాటికి మంచి మసాలాలా తయారు చేసుకొని చేసేసుకుందాం. కవ్ అండ్ కాఫ్ రైస్ చక్కగా ఇటు పక్క ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి చట్నీ మసాలా తయారు చేసుకుందాం మన పొట్లకాయ కోసం. మంట పెట్టుకొని దీంట్లో మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం నూనె వేసేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, అయితే ఈ మసాలా పప్పులు ఇందులో ఎక్కువగా వాడుతుంటారు. అంటే చిత్రాన్నం అంటే దీన్ని అంటే పౌష్టిక విలువలు ఇందులో నింపడం కోసం దీంట్లో ఏమేమి యాడ్ చేస్తామో చూడండి. శనగపప్పు, అలాగే కందిపప్పు. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక మంచి పప్పు కూర అన్నంను తినే ఆ పౌష్టిక విలువలు ఇందులోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు ఇందులో మినప్పప్పు, కొంచెం జీలకర్ర, మిగతా జీలకర్ర తర్వాత వేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు చూడండి, ఒక మంచి చట్నీ లాగా మనం ఒక చిత్రాన్నానికి చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో కరివేపాకు, కొంచెం చింతపండు. అయితే కొంచెం ఎండుమిరపకాయలు వేసాం, కొన్ని మిరియాలు కూడా వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం. వీటన్నిటితోటి మంచి ఘాటు రావాలి. ఇవన్నిటిని వేసి మంచిగా వేగిన తరువాత మనం దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి చక్కగా పొడి చేసుకుందాం.
2 నిమిషాల పాటు చక్కగా వేగనిద్దాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో కరకరలాడడానికి రావడం కోసం ఈ బియ్యాన్ని కూడా కొంచెం ఇందులో వేసుకోవచ్చు. సో వేసి ఇలా వేయించుకొని ఆ చింతపండు ఇవన్నీ ఉన్నాయి, దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసుకుందాం. కొంచెం అంత ఉప్పు కూడా వేసుకున్నాను. దీన్ని మనం చక్కగా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం పొడి పొడిలా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మన పొట్లకాయలు అన్ని చక్కగా చేసుకోవడానికి ఇందులో నెయ్యి వేసి తయారు చేసుకుంటారు మన చిత్రాన్నం. అంటే కొన్ని ఉంటాయి, పప్పు నూనె వేసి చేసిన లాస్ట్లో తాలింపులో కొంచెం నెయ్యి వేసామనుకోండి చాలా బాగుంటుంది. ఇందాక మసాలా నూనెలో వేయించిన, ఇప్పుడు దీన్ని మాత్రం నెయ్యిలో చక్కగా మనం పొట్లకాయలు ఫ్రై చేసుకుందాం. అందులో కొన్ని పాలు పోసి, అదేంటి చింతపండు వేసావు పాలు వేసావు పాలు విరిగిపోతాయి అంటే పాలు విరిగిపోవాలి. ఈ పొట్లకాయకి ఆ మంచి టేస్ట్ రావడం కోసం పాలు కూడా వేద్దాం. మరి ముందుగా ఇందులో ఆవాలు, నాకు తెలుసు నెయ్యి వేడిగా లేదు, చిటపట్లాడదు, చిటపట్లాడేంత వరకు ఉంచుదాం. ఈ లోపల మనం ఉల్లిపాయను కూడా కట్ చేసేసుకుందాం. మరి ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకొని మనం ఈ డిష్లో వాడుకుందాం. ఇలా ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుందాం. మన ఆవాలు ఈ నేతిలో చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన అల్లము, అలాగే వెల్లుల్లి, పసుపు కూడా ఇందులో వేసుకుందాం. వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఈ పొట్లకాయల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. అంటే అన్నం ఎంత ఉంటుందో కూరగాయలు కూడా అంత ఉండాలని ఎప్పుడు మరి చిత్రాన్నాల్లో కూడా ఎక్కువగా వేసేసుకుంటూ ఉంటాను. చిత్రాన్నాలు మనం గోంగూర ఇలాంటి చిత్రాన్నం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. ఇలా పొట్లకాయల్ని కూడా చూశారు కదా, గుండ్రంగా కట్ చేసి మరి ఈ నేతిలో కొంచెం సేపు వేయించుకుందాం. ఇలా వేగుతున్నప్పుడు ఈ పొట్లకాయ మీ అందరికీ తెలుసు, కొంచెం పాలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పాలని వేసి పొట్లకాయల్ని చక్కగా దాంట్లోనే కుక్ చేసుకుందాం. ఈ పాలు అన్నీ ఒకవేళ విరిగినా విరక్కపోయినా దగ్గరికి అయ్యేంత వరకు మనం స్లోగా కుక్ చేసుకుందాం. ఈ పొట్లకాయలు ఇదంతా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఈ మసాలా ఏదైతే ఇందులో వేయిందో అది వేసి మనం దీన్ని తయారు చేసుకుందాం. ఇటు పక్కన పెట్టి ఇప్పుడు మన రైస్ ఏంటి, మన రైస్ పలుకులుగా పువ్వుల్లా చక్కగా ఉండాలి కదా మరి చిత్రాన్నంలో యాడ్ చేసినప్పుడు. మరి ఇప్పుడు చూడండి, వేరే రైస్ వండితే ఇలా చేసిన తర్వాత ఇలా పలుకులుగా వస్తుందా రైస్? చూడండి పలుకులు పలుకులుగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీరందరూ చక్కగా ఈ ఆవు దూడ రైస్ తెచ్చుకొని ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఎందుకు ఇంత రైస్ పర్ఫెక్ట్గా వస్తుందో. జపనీస్ టెక్నాలజీతో వీళ్ళు ఈ వడ్ల నుంచి రైస్ని చక్కగా తీసి తయారు చేస్తారు. సో మరి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకొని పొట్లకాయల్ని చక్కగా ఉడికించుకుందాం. పొట్లకాయలో పాలు వేసి మనం కుక్ చేసేసరికి మన ముక్కలు చక్కగా కుక్ అయిపోయాయి. మనం నాన్ స్టిక్ ప్యాన్లో వేసాం కాబట్టి కింద కూడా అంటుకొని మనకి ఇబ్బంది పడే బాధ కూడా లేదు. మరి ముక్కలు ఇలాగే చక్కగా మెరుస్తూ ఉండాలి. దీంట్లో చేసుకున్న ఈ పొడిని ఈ పొట్లకాయల చిత్రాన్నానికి ఒకటి మనకు కావలసిన ఆ పొట్లకాయకి పాలు అవన్నీ వేసి మంచి రుచి వచ్చేసింది. ఇప్పుడు ఈ పొడి ఏదైతే చింతపండు అన్నీ వేసి కలుపుకున్నామో అన్ని పొళ్ళు రెడీ ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి, మనకు పౌష్టిక విలువలకు కావాల్సిన అన్ని దినుసులు ఉన్నాయి. అంటే చిత్రాన్నం తింటే అన్నము, ఒక పప్పు కూర, కూరగాయ అన్నీ వేసుకొని తిన్నట్టే. కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఇందులో వేసేస్తున్నాను. కొంచెం స్టవ్ తగ్గించి ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని ఈ మసాలాతో దొర్లించేసుకుందాం. మన రైస్ ఏదైతే చేసుకున్నామో దీంతో పాటు కలిపేసుకుందాం. మరి కంగారు పడక్కర్లేదు. ఈ రైస్ చూడండి ఎలా నీళ్లు జారినట్టు పువ్వులు, మనం మల్లె పువ్వులు చక్కగా ఒక బుట్టలో వేసి కింద వేసామనుకోండి ఎలా చక్కగా పలుకులు పలుకుల్లా పడుతుందో అదే విధంగా ఈ రైస్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. దీన్ని మంచిగా మూత పెట్టేసి లైట్గా ఇలా మొత్తం కలిపేసుకుందాం. సో చక్కగా ఆ రైస్ అంతా అందులో కలిసిపోయేలా కలిపేసుకుందాం. కావలసినంత ఉప్పు, అలాగే మనం కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో జల్లేసుకుందాం. జల్లేసి మరోసారి చక్కగా కలుపుకుందాం. ఇలా రైస్ పలుకులు పలుకులుగా ఉండాలి అంటే ఇలా చక్కగా పర్ఫెక్ట్గా చేసేసుకోండి. ఎన్నో పౌష్టిక విలువలు, అంటే పప్పు కూర పొడిగా చేసుకొని దాంట్లో మళ్ళీ ఇట్లా బోళ్ళని కూరగాయలు చక్కగా వేసుకొని అన్నంతో ఇట్లా చిత్రాన్నాలు చేసుకున్న ఆ డబ్బాలో మనం కట్టించామనుకోండి, వాళ్ళు స్కూల్ కానీ కాలేజీకి కానీ లేకపోతే ఆఫీస్కి కానీ తీసుకెళ్ళినా వాళ్ళకి పౌష్టిక విలువలు అందాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు చేసే పని చక్కగా చేసుకోవాలి అంటే వాళ్ళ హెల్త్ బాగుండాలి. సో మరి
కూరగాయలు, ఈ పొట్లకాయ అనే కాదు, మీకు నచ్చిన కూరగాయ దాంతో కాంబినేషన్ చేసేసి మన కౌ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ తోటి రకరకాల చిత్రాన్నాలు చేసుకోండి. ఇది ఎంతో మసాలాదారుగా, ఎంతో ఒక మంచి పొడి పొడి సాంబార్ అన్నం తింటున్నట్టు, ఒక మంచి కూర తింటున్నట్టు భలేగా ఉంటుంది. సో మరి తినేద్దామా? పొట్లకాయ ఇలా చక్కగా చేసుకున్న ఈ చిత్రాన్నం భలే. ఒకటి, పొట్లకాయని మనం ముందుగా పాలల్లో కూడా కుక్ చేసుకున్నాం. దానిపైన వేసిన మసాలా చక్కగా మన పౌష్టిక విలువలు ఉన్న రకరకాల పప్పులు అన్నీ వేయించుకొని వేసుకున్నాం. ఘాటు, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా టేస్టీగా ఈ పొట్లకాయ చిత్రాన్నం తింటుంటే ఇంకా తినాలనిపించే విధంగా ఈ మసాలాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా మనం వాడిన రైస్ కూడా సూపర్గా ఉంది. కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతుల వంటి ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని చక్కటి రుచికరమైన వంటలు, పౌష్టిక విలువలు ఉన్న వంటలు చేసుకోండి, తినండి, జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. పొట్లకాయ చిత్రాన్నం కౌ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ తో తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నీళ్లు పోసి నానబెట్టుకున్న కర్నూల్ సోనా రైస్ అందులో వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపి దాన్ని పక్కన తక్కువ మంటలో వదిలేస్తే 6 నిమిషాల్లో చక్కగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మరొక ప్యాన్ లో కొంచెం నూనె వేసి మిరియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు కావాలంటే అందులో కొంచెం రైస్ కూడా వేసి వేయించుకొని ఒక ప్లేట్ లో తీసి కొంచెం చల్లారిన తర్వాత బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, పసుపు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసి లైట్ గా వేయించి గుండ్రంగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా దాంట్లో వేసి కుక్ చేసుకోవాలి. పాలు కూడా పోసి మరి కొంచెం సేపు కుక్ చేసి దీనిపై మసాలా పొడి జల్లి చక్కగా కుక్ చేసుకోవాలి. డ్రైగా అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న మన రైస్ ని దీనిపై వేసి టాస్ చేసుకుని చాలా టేస్టీ పొట్లకాయ చిత్రాన్నాన్ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.